ప్రస్తుత గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ఇంకా అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. దీనిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ, గొల్లపల్లి రిజర్వాయర్ కావాలని జీవో నెంబర్ 105 తీసుకువచ్చింది ఎవరని, జూన్ 10, 2015 బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జీవోను తీసుకువచ్చిన నాయకులు నిండు రిజర్వాయర్లు పేరు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని వనపర్తి శాసనసభ్యులు అన్నారు. రిజర్వాయర్ కావాలని చెప్పింది ఎవరు? దానికి సంబంధించిన జీవో నెంబర్ 105 బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోకు సంబంధించి పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగము ఏదుల రిజర్వాయర్. సో 2800 ఎకరాలు ఆ ఏదుల రిజర్వాయర్ వనపర్తి కాన్స్టిట్యూన్సీలో రిజర్వాయర్ అయింది. దానిలో రిజర్వాయర్ కట్టిన ఆ పెద్ద మనుషులు అది పార్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డిలో ఒక రిజర్వాయర్ కట్టారు. కానీ వనపర్తికి 1 ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వాల. ఫస్ట్ దానికి సమాధానం చెప్పి వనపర్తికి వచ్చి ఆ అంబేద్కర్ చౌక్లో ముక్కు నేలకు రాసి పిలిచేటాయన వచ్చేటాయన ఈ నిరంజన్ రెడ్డి, హరీష్ రావు ఆడ అంబేద్కర్ చౌక్లో ముక్కు నేలకు రాసి వనపర్తి ప్రజలకు సారీ చెప్పి వనపర్తికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 ఎకరా పొలం ఇవ్వలే, ఏదుల నుంచి నీళ్ళు తీసుకోవాలంటారు. ఇదొకటనే జీవో ఇక్కడ ఉంది. దాని తర్వాత అది అయిపోయింది, సరే ఏదుల నుంచి నీళ్ళు తీసుకురావాలని దానికి ఒక రెగ్యులేటర్ పెట్టినామంటారు. ఆ రెగ్యులేటర్ లేవలేంది, దాని కింద డౌన్ స్ట్రీములు ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ లేవలేంది, బుద్ధారం లేవలేంది, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన జీవోలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళు పెట్టిన రెగ్యులేటర్ లెవెల్ కంటే కింద డౌన్ స్ట్రీమ్లో నీళ్ళు వచ్చేది 2 మీటర్స్ హైట్లో ఉంది. సో అది ఎందుకు పెట్టినరు? ఆ రెగ్యులేటర్ పెట్టిన వాళ్ళు అలాట్మెంట్ కూడా చేయాలి కదా. ఏదుల రిజర్వాయర్ కింద వనపర్తి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, 1 ఎకరాకి ఇవ్వాలి. సో వాళ్ళకి ఆ సంఘీభావం చెప్పే ఆ రైట్ లేదు, వాళ్ళు సారి చెప్పాల్సింది కోరుకుంటూ. పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగమైంది ఏదుల రిజర్వాయర్. 2800 ఎకరాలలో రిజర్వాయర్ నిర్మాణం అయిందని ఆయన పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్ వనపర్తి నియోజకవర్గంలో నిర్మాణం అయింది తప్ప దాని నుంచి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన 1 ఎకరా కూడా నీళ్లు అందించలేదని ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందిస్తూ వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన మేమే స్వయంగా విరమించుకున్నామని ఆయన తెలిపారు. ఇది రాజకీయాలకు కాదు, బాధ్యతతో తీసుకున్న నిర్ణయం అని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరం లేకపోతే ప్రాజెక్టును బలవంతంగా మోపడం మా విధానం కాదు అని ఆయన సూచించారు. ప్రజల ప్రయోజనం ముందు రాజకీయ లాభం చిన్నది అని, అందుకే ఏదుల రిజర్వాయర్ పూర్తయ్యాక 2వ రిజర్వాయర్ అవసరం లేదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయకట్టుకు ఒత్తిడి తగ్గుతుంది. ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టు మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతోన ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఏకైక కోణంతో పనిచేస్తే తలా తోక లేకుండా నిరాధారమైనటువంటి సిగ్గుమాలినటువంటి ఆరోపణలు చేయడం తప్ప చేసిన ఆరోపణలే చేసుకుంటా 2.5 ఏళ్ళు అయింది. ఒక ఆరోపణ రుజువు చేయాలిగా. నా ఒక వెంట్రుకన్నా బీకినా వాయవడనా నేను తప్పు చేస్తే దానికి ప్రతిగా నేను 100 మాట్లాడవచ్చు, మా వాళ్ళు ఇంకా 1000 మాట్లాడవచ్చు. మాటలు రాకనా తెలియకనా, భాష తెలియదా, సంయమనంతో ఉన్నాం, సందర్భం కోసం కాచుకొని ఉన్నాం. అంతకు మించి 100 రెట్ల విస్ఫోటనం ఉంటుంది, 100 రెట్ల విస్ఫోటనం ఉంటుంది. మీరే చూస్తారు భవిష్యత్తులో.